అందుకుంటోంది. వేగం పెరిగింది. రెండు పక్షాలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. అధినేతలు సైతం తమ సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో ఒకరు అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేస్తే మరొకరు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికను చేపట్టారు. గెలుపు గుర్రాలుగా భావించే వారిని మాత్రమే రెండు పక్షాలు అభ్యర్థులుగా ఎంచుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అధికార విపక్షాల దూకుడు ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు 2 నెలల ముందే ఏపీలో రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య హోరాహోరీ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాలు పోరు ప్రారంభించాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదం ఈ కోవలోదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒక అవగాహనకు వచ్చారు. తాజాగా పార్టీలో చేరుతున్న వారికి మాత్రం జగన్ ఆచితూచి హామీలిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కు భీమిలి టికెట్ను కేటాయించేందుకు గాను ఆయనను ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అప్పటికే అక్కడ సమన్వయకర్తగా ఉన్న విజయ నిర్మల వర్గం తిరగబడింది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామంతో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్తగా ఉన్న ఎడం బాలాజీ వర్గం భగ్గుమంది. సహజంగానే ఎన్నికలకు ముందు వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని అక్కడ ఉన్న వారు వ్యతిరేకిస్తారు. ఇటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీలో వర్గ కక్షలు భగ్గుమన్నాయి. పాదయాత్ర సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎక్కడైనా అభ్యర్థులను మార్చాల్సి వస్తే వెంటనే ఆ పని చేస్తున్నారు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు చివరి నిమిషంలో కూడా మారిపోతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా 1-to-1 చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆయా నేతలకు భరోసా ఇస్తున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలుంటే అందులో 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు చంద్రబాబు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలపై వ్యతిరేకత ఉందో అటువంటి నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెడుతున్నారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపికను కొనసాగించే అలవాటున్న టీడీపీ అధినేత ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేవలం 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. వేమూరు, రేపల్లె, అద్దంకి స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇక జనసేన విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుతూహలంగా ఉన్న అభ్యర్థుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. అందుకు విధించిన గడువు కూడా పెంచింది. జనసేన, సిపిఐ, సిపిఎం కూటమిగా ఏర్పడడంతో వీరి మధ్య సీట్ల సర్దుబాటుకు అవకాశం ఉంది. ఆ దిశగా చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలా ఎవరికి వారు ఎన్నికల సమరానికి తమ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఏపీలోని అధికార విపక్ష పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించవచ్చు. ఈసారి ఎన్నికల షెడ్యూల్ రాకమునుపే ఇరు పక్షాలు ఇలా సమాయత్తం కావడం నిజంగానే ఆసక్తికర పరిణామం.